నమస్తే, నేను ఆదిత్య. ఇషా ఫౌండేషన్ కొంతమంది యూతుల్ని అవివాహితుల్ని చేస్తుందంటూ తమిళనాడు పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇక దీనిపైన సుప్రీంకోర్టు కూడా కాస్త సీరియస్గా తీసుకొని అసలు దేశంలో ఉన్నటువంటి ఆశ్రమాలు కానీ దేశంలో ఉన్నటువంటి కొన్ని బాబాలకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద విచారణ చేపడుతున్నారు. సో మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఇషా ఫౌండేషన్ మన అందరికీ బాగా తెలిసిందే. అది కొంతమంది యూతుల్ని అవివాహితుల్ని చేస్తుందంటూ తమిళనాడు పోలీసులు ఎంక్వైరీలో తేలింది. సో మరి ఇప్పుడు సుప్రీంకోర్టు దీన్ని కాస్త సీరియస్గా తీసుకొని అసలు దేశంలో ఉన్నటువంటి ఆశ్రమాల్లో ఏం జరుగుతుందంటే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? అసలు ఇప్పుడు తరచూ కూడా దేశంలో ఉండేటువంటి బాబాలు, ఆశ్రమాలు వీటి మీద కొన్ని రకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మనం డేరా బాబా తీసుకున్నాం, లేదా నిత్యానంద స్వామి తీసుకున్నాం. ఇలాంటివన్నీ కూడా మనం చూస్తే కనుక ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆధ్యాత్మిక ముసుగులో ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అలా అని చెప్పేసి టోటల్ ఆధ్యాత్మికతను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మం ప్రబోధించేటువంటి వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కువ మంది దీన్ని కమర్షియల్ యాంగిల్లో దీన్ని విశృంఖలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. సపోజ్ ఆశ్రమాలను తీసుకుందాం. ఆశ్రమాల్లో ఏం జరుగుతుంది? నిజంగానే వీళ్ళు ఆశ్రమంలో భక్తులకి వాళ్ళు ఆశ్రయం కల్పిస్తున్నారా? వాళ్ళని సనాతన మార్గంలో తీసుకెళ్తున్నారా? వాళ్ళని ఒక ఆధ్యాత్మిక కోణంలోనే చూస్తున్నారా, లేదా కమర్షియల్ యాంగిల్లో చూస్తున్నారా అనేటువంటి ఒక చర్చ జరిగినప్పుడు ఎక్కువ మంది ఆశ్రమ వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళు కమర్షియల్ యాంగిల్లోనే వాటిని నడుపుతున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే ఇషా ఫౌండేషన్ సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చింది. ఇషా ఫౌండేషన్ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? జగ్గి వాసుదేవన్ ఆధ్యాత్మికవేత్త, యోగా పరిచయం చేసినటువంటి జగ్గి వాసుదేవను. ఈ జగ్గి వాసుదేవను ఆధ్వర్యంలో ఇషా ఫౌండేషన్ నడుస్తుంది. అయితే ఆ ఇషా ఫౌండేషన్ మీద తమిళనాడులో వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే ఇద్దరు యువతుల్ని నిర్బంధించి వాళ్ళని సన్యాసులుగా మార్చారు, ఇలా చాలామందిని మార్చేస్తున్నారు అనేది ఆ ఇద్దరు యువతులకు సంబంధించిన తండ్రి చేసినటువంటి కంప్లైంట్. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని తమిళనాడు పోలీసులు దాదాపుగా వందలాది మంది ఇషా ఫౌండేషన్లకి వెళ్ళి అణువు శోధన చేశారు. దీని మీద హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు హైకోర్టులో ఈ యువతుల తండ్రి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇషా ఫౌండేషన్లో అసలు ఏం జరుగుతుంది చూడండి మీరు. ఇషా ఫౌండేషన్లో లోపల నిర్బంధంలో ఇద్దరు యువతులు ఉన్నారని చెప్పి వాళ్ళ తండ్రి చెప్తున్నారు, కంప్లైంట్ చేశారు. వాళ్ళని సన్యాసం తీసుకోమని చెప్పి ఫోర్స్ చేస్తున్నారట. మీరు ఎంక్వైరీ చేయండి అసలు ఆ ఫౌండేషన్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక డైరెక్షన్ ఇచ్చింది తమిళనాడు హైకోర్టు. ఇచ్చినప్పుడు ఆ హైకోర్టు డైరెక్షన్ మేరకు కోయంబత్తూరులో ఉండేటువంటి ఇషా ఫౌండేషన్ మీద రైడ్ చేశారు తమిళనాడు పోలీసులు. ఈ రైడింగ్ చేయడానికి కారణం ఏంది? హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్. ఈ హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి ఇషా ఫౌండేషన్ వెళ్ళినప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మీద స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. స్టే ఇచ్చి గతంలో కూడా ఈ యువతలకు సంబంధించినటువంటి తల్లి ఇలాంటి పిటిషనే వేశారు కాబట్టి దీంట్లో నిజాలు ఏంటనేది తెలుసుకునే దాకా కూడా మీరు రైడింగ్స్ని ఆపేసేయండి, పోలీసులు విచారణకి వెళ్ళొద్దు ఇషా ఫౌండేషన్లోకి అని చెప్పి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మీద. సరే, దాంతో స్టేలో ఉంది. ప్రస్తుతం విచారణ ఆగిపోయింది. విచారణ అయితే ఇప్పుడు దర్యాప్తు జరగట్లేదు. దర్యాప్తు అయితే ఆగిపోయింది, స్టే ఇచ్చింది కాబట్టి. కానీ ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆశ్రమాల పరిస్థితి, ఫౌండేషన్ల పరిస్థితి ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతుంది. చాలా కాలంగా కూడా సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని అడ్డుపెట్టుకొని చాలామంది వ్యాపారంగా చూస్తున్నారు ఆధ్యాత్మికతను, ఎవరో కొంతమంది తప్పితే. ఆశ్రమాలు అనేవి బ్లాక్ మనీ కేంద్రాలుగా మారినాయి అని చెప్పి ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే మీరు కొన్ని ఆశ్రమాలు చూసుకుంటే ఇప్పుడు మన కొన్నిటి మీద అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. సరే, దర్యాప్తు సంస్థలు వాటికి సంబంధించిన బయట పెట్టలేదు. ఈవెన్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆశ్రమాలను తీసుకున్నా కానీ ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా బతికున్న రోజుల్లో పుట్టపర్తి సాయిబాబా ఏం చేసేవాళ్ళు అనే దాని మీద రకరకాలుగా న్యూస్ వచ్చింది. అక్కడికి సచిన్ టెండూల్కర్, సోనియా గాంధీ ఇట్లా పెద్ద పెద్ద నేషనల్ ఇంటర్నేషనల్ లీడర్స్ వచ్చేవాళ్ళు అక్కడికి.
మరి ఎందుకు వచ్చేవాళ్ళయ్యా అని అంటే రకరకాలుగా చెప్తుంటారు. అక్కడ డబ్బులు దాచుకుంటారని, సేఫ్ సైడ్ కాబట్టి. అన్నిటికన్నా సేఫ్ సైడ్ ఏంటంటే డబ్బులు దాచుకోవడానికి బ్లాక్ మనీని ఆశ్రమాలు. ప్లస్ ఆశ్రమాలు కూడా మీకు విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఇప్పటికీ కూడా కొన్ని పేరు మోసినటువంటి ఆశ్రమాలు, నేను చెప్పను కానీ ఆశ్రమం పేరు అది ధర్మం కాదు కాబట్టి చెప్పట్లేదు. నేను తరచుగా ఒక ఆశ్రమానికి వెళ్తుంటా. ఆ ఆశ్రమంలో జరిగినటువంటి సంఘటనలు నేను చెప్తా. గత 3-4 సంవత్సరాల నుంచి ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళు డబ్బులు కావాలంటారు, అంటే కరెన్సీ కావాలంటారు. ఆన్లైన్ పేమెంట్ ఇస్తామంటే తీసుకోరు. నాకే కాదు, ఎవరికైనా అక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైనా అక్కడ ఆశ్రమంలో దిగాలంటే నువ్వు ఖచ్చితంగా కరెన్సీ ఇవ్వాల్సిందే నువ్వు. మరి ఈ కరెన్సీ అంతా ఎటుపోతుంది? ఈ కరెన్సీ అంతా ఎటుపోతున్నట్టు? కరెన్సీ మొత్తం కూడా నీకు మొత్తం బ్లాక్ అయిపోయినట్టే కదా ఆ కరెన్సీ మొత్తం. సో కరెన్సీ బ్లాక్ అయిపోతుందంటే దాన్ని ఎటు పంపిస్తున్నారు? కరెన్సీ అనేది ఇప్పుడు ఇంతకుముందు ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి, భారతదేశ వ్యాప్తంగా ఆన్లైన్ పేమెంట్స్ జరుగుతున్నాయి కదా. ఆన్లైన్ పేమెంట్స్ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఆన్లైన్లో తీసుకోవాలి కదా, ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోరు, కేవలం కరెన్సీ. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు? 2019 నుంచి 2024 వరకు లిక్కర్ షాపులు పెట్టి ఆశ్రమాలు కూడా అదే చేస్తుంది చాలా వరకు. నేను చెప్పాను కదా, పేరు మోసినటువంటి ఆశ్రమం నేను వెళ్ళేది ప్రపంచంలో, అంటే వేరే దేశాల్లో కూడా ఉన్నాయి ఈ ఆశ్రమాలు. ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే కనుక ప్రతి చోట ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలో 2-3 చోట్ల కూడా ఉన్నాయి. ఇంకా క్లూ చెప్పాలంటే నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు ఆశ్రమానికి సంబంధించి ఒక కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అంతకన్నా క్లూ అవసరం లేదు. ఆ ఆశ్రమం నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకులు అనేక ప్రాంతాల్లో బ్రాంచ్లు ఉన్నాయి. కాశీలో ఉన్నాయి, గాణగాపురం దత్తాత్రేయ టెంపుల్లో ఉన్నాయి, అలాగే ఇక్కడ దుండిగల్లో ఉన్నాయి, ఇంకా మైసూర్లో ఉన్నాయి. ఇలా రకరకాలుగా అన్ని చోట్ల ఉన్నాయి. ఏ ఒక్క చోట అయినా సరే వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ తీసుకోరు, కరెన్సీ కావాలంటారు. తర్వాత వాళ్ళు మనిషిని బట్టి, క్యాష్ని బట్టి, కులాన్ని బట్టి డబ్బులు వసూలు చేస్తారు. వాళ్ళు మీ కులం ఏంటి అంటే చూస్తారు, మీకు జన్యు ఉందా, ఓకే ఒక రేటు, జన్యు లేదా ఇంకో రేటు. ఈ టైపులో వాళ్ళు చేస్తున్నారు. అంటే ఈ డబ్బంతా ఎటుపోతుంది? ఎక్కడికి పోతుంది? కరెన్సీ తీసుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? బ్లాక్ మనీ కదా. నువ్వు అకౌంట్ ఉంది కదా, నీ అకౌంట్లో డబ్బులు ఎందుకు చేయించుకో? ట్యాక్స్ ఎగ్గొట్టడానికే కదా. అంటే ఈ చాలా ఆశ్రమాలు ఎక్కడో కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయి, కానీ చాలా ఆశ్రమాలు బ్లాక్ మనీ కేంద్రాలుగా ఉన్నాయి. చాలామంది బాబాలు కానీ స్వామీజీలు కానీ దొంగ స్వామీజీలు. ఎక్కడి దాకా ఎందుకండి? మన స్వరూపానంద స్వామి లేదా చిన్నజీఆర్ స్వామి వీళ్ళిద్దరిని తీసుకోండి. వీళ్ళిద్దరికి రాజకీయాలతో ఏం పని? ముఖ్యమంత్రుల్ని ఆత్మలు అంటారు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని, అంతకుముందు కేసీఆర్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రులని, అప్పట్లో ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు మా ఆత్మల వాళ్ళు అని అంటారు. అంటే వాళ్ళల్లో ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అనేది కనపడుతుంది కదా. కేవలం వాళ్ళ ఆశ్రమాలకి ల్యాండ్స్ తీసుకోవడానికి, ఇందుకే కదా వాళ్ళు ఆశ్రమం పేరు చెప్పేసి తిరుమలలోకి వెళ్ళి ఆస్తులను సంపాదించుకోవడానికి, ల్యాండ్స్ని ఆక్యుపై చేయడానికి ఇలాంటివి చేస్తున్నారు కదా. నాకు తెలిసినంత వరకు 99% దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు, దొంగ వ్యవహారాలు, బ్లాక్ మనీ ఇవన్నీ ఉన్నాయి. ఆ ముసుగులో ఇప్పుడు సన్యాసం పుచ్చుకోవటం, సన్యాసులుగా ఉండాలని చెప్పడం, నిర్బంధించడం, వాళ్ళ మీద లైంగిక వేధింపులు చేయటం, ఇవన్నీ డేరా బాబా విషయం బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. నిత్యానంద స్వామి విషయం తెలిసింది. సో ఇవన్నీ వీటి మీద మొత్తం సమగ్రంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఒక ఇషా ఫౌండేషన్ని తప్పు చేసింది, ఇషా ఫౌండేషన్ మీద ఎంక్వైరీ చేస్తున్నామని కాదు. ఇప్పుడు తమిళనాడులో స్టార్ట్ అయింది, అది అన్ని రాష్ట్రాల్లో ఆశ్రమాల్లో అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద సమగ్రంగా కనుక నిఘా పెడితే భయంకరమైనటువంటి, భరించలేనటువంటి, జీర్ణించుకోలేని అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.